అందరికీ నమస్తే. నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ ఇండియన్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెకత్లాన్లో లాస్ట్ టైం నేను సైకిల్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాను. షూ కలెక్షన్స్ అవన్నీ చూద్దామని చెప్పేసి. షూ కలెక్షన్స్ దగ్గర నుండి అన్నీ ఉన్నాయి. నాకు బ్యాగ్ రిక్వైర్మెంట్ ఉంది. బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా. రెండు బ్యాగులు కావాలనుకున్నా. బట్ మన బడ్జెట్కి అక్కడ ఉండే సైజు కొంచెం డిఫరెన్స్ ఉంది. తిరుగుతూ ఉన్నా అట్లాగా. సైకిల్ ఇంకా టైం పట్టుద్దని చెప్పాడు. ఈలోపు మనం తిరిగేద్దాం మొత్తం ఎట్లాగో ఫ్రీగా. మన సైకిల్ రెడీ అయ్యేలోపు మొత్తం తిరిగేద్దాం అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉన్నా. సో కొన్ని రేట్లు చూస్తే నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట. అప్పుడు ఆ రేట్లు చూసినప్పుడు ఇదంతా చూడకుండా హ్యాపీగా బెటర్గా ఆ సైకిల్ దగ్గర పోయి కూర్చోవడం బెస్ట్ ఏమనిపిస్తుంది. సరే ఈలోపు మనకి ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటుందేమో అని చెప్పి చూస్తూనే ఉన్నాయి కానీ రిక్వైర్మెంట్ ఏముంది కానీ ప్రజెంట్ మనం అంత బడ్జెట్ అయితే లేదు కాబట్టి సో మనం తీసుకోవాల్సినట్టు ఏమీ ఉండవు. కానీ చూద్దాం. డెకత్లాన్ ఇవి దొరుకుతాయంటే నెక్స్ట్ మనం ఎప్పుడైనా కొనుక్కోవడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పటికే 1:30 అయిపోయింది మధ్యాహ్నం. మనం ఏమీ తినలేదు ఇంకా. ముందు ఇక్కడ షాపింగ్ అయిపోతే సైకిల్ తీసుకుని బయటకు వెళ్తే ఎక్కడైనా తినొచ్చు, నో ప్రాబ్లం. ఇది మళ్ళీ మన పాయింట్ దగ్గరకు వస్తూ ఉన్నా. సైకిల్ చూసుకుంటూ వస్తూ ఉన్నా. ఆ లాస్ట్ ఆ కార్నర్లో మన సైకిల్ ప్రిపరేషన్లో ఉంది. అయినా తిరుగుతూ ఉన్నాయి. తిరిగిన చోట 10 సార్లు తిరుగుంటాం. షోరూమ్ మొత్తం బాగుంది. ఏసీ ఉంది కదా, తిరుగుతూనే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. బయట ఎండ ఉంది కాబట్టి ఏసీలో తిరుగుతూనే ఉన్నాను. ఇంకా మన రిక్వైర్మెంట్ చాలా ఉన్నాయి. తను బెల్ తీసుకోమని చెప్పాడు. ఈ బెల్ తీసుకోమని చెప్పాడు. కానీ కాస్ట్ చూస్తే బాగానే హెవీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం వద్దులే నాయనా అని చెప్పా. ఇది ఓల్డ్ మోడల్ హారన్ టైప్, అది అట్లా కొడతారు కదా, అది బెల్ తీసుకోవట్లేదు, బడ్జెట్ లేదు కదా. నేనైతే బెల్ అయితే తీసుకోవట్లేదు. చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి. నో ప్రాబ్లం. ఇప్పుడు వాటర్ బాటిల్స్ దీంట్లో మాత్రం బాగా సాటిస్ఫాక్షన్ అయ్యాను. 99 రూపాయలు ఉంది అది. కానీ దాన్ని కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే బాటిల్ హోల్డర్ కూడా కొనట్లేదు నేను. బాటిల్ హోల్డర్ కూడా కొంచెం కాస్ట్ ఉందని. సీటు కూడా మార్పించుకోమన్నాడు తనైతే. అంటే లాంగ్ డ్రైవ్ అంటున్నారు కాబట్టి దీన్ని ప్రిఫర్ చేశాడు నాకు. కానీ ఇది కూడా కాస్ట్ బాగానే ఉంది, 1700 రూపాయలు. మనకి ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నా. మనకి వీటన్నిటికంటే ముఖ్యమైనది గాలి పంపు. ఇవే గాలి పంపులు. ఈ గాలి పంపు కొందామంటే ఎంత, 1600. ఆ పక్కనే ఒక చిన్న స్మాల్ దొందలే, ఏదైనా కొంచెం తగ్గుద్ది అనుకున్నా. 1000 రూపాయలు. 1000 రూపాయలు పెట్టి కొనక్కర్లేదనుకుని వచ్చేసా. ఏం వద్దులని చెప్పేసి చూస్తూ ఉన్నా. ఇదంతా వీటన్నిటికంటే మన రిక్వైర్మెంట్ చాలా ముఖ్యమైనది హెల్మెట్ కావాలి. హెల్మెట్లో కూడా మనకు కాస్ట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా బడ్జెట్ అంత లేదు కాబట్టి హెల్మెట్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేస్తున్నా. కానీ కంపల్సరీ హెల్మెట్ అయితే ఉండాలి మనకు. హెల్మెట్ నేను తర్వాత చేస్తాను అనమాట. లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతే అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఇన్కమ్ చూసుకొని బ్యాగ్ అయితే ఇది ముందు బారుగా తగిలిస్తారు. ఇది చిన్న సామాన్ పెట్టుకోవడానికి. ఇది కూడా హెవీగానే ఉంది. 900 రూపాయలు అంటున్నాడు. 900, 800. ఇంత బడ్జెట్లో మనం కష్టం, కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ. ఇవన్నీ కూడా మనకు అవసరం పడతాయి. ఈ లోపు మన బ్రదరు ఫిట్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఫిట్టింగ్ అయిపోతే ముందు సైకిల్ చేతికి వస్తే హ్యాపీ. బిల్లు వేసేటప్పటికి బిల్లు వేసుకోవడం. ఇంకా అక్కడి నుంచి మనం తెలుసు కదా బయలుదేరడం. ఇంకా అక్కడికి విజయవాడ వెళ్దాం అనుకున్న డెకత్లాన్ షోరూమ్కి. నాకు విజయవాడ డెకత్లాన్ చాలా లాంగ్ అనిపించింది అనమాట. చెన్నై అంత దగ్గర అంటే నాకు తెలిసి ఒక 200 వస్తుంది అనుకుంటున్నాను నేను మా ఊరు నుండి. 200 లేదా 250 అంతే. విజయవాడ అంటే చాలా లాంగ్ వస్తుంది. సో నేను చెన్నైనా చూస్ చేసుకున్నాను. లాంగ్వేజ్ ప్రాబ్లం అయినప్పటికీ తప్పదు, వచ్చేసా. సర్లే షూ అని తీసుకుందాం అనుకున్నా. మీరు చూస్తున్న షూ కాదు, బెల్ట్ చెప్పులు క్వాలిటీ అది బాగున్నాయి. కానీ నా బడ్జెట్కి ఇది బెస్ట్ అనిపించింది. కానీ ఇప్పుడు బడ్జెట్ అది కాబట్టి తీసుకోవట్లేదు. కానీ ఇప్పుడు కొనాలంటే మాత్రం ఇవి కొనుక్కుంటే చాలా బాగున్నాయి. ఈ పక్కనే ట్రెక్కింగ్ షూస్ అంటే ఇవి. ఈ ట్రెక్కింగ్ షూ ఎంతో కాస్ట్ చూద్దాం. 12,000. 12,000 అంట షూ. కింద బెల్ట్ చెప్పులు ఇవి ఎంతో కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. 2000 అట్లా ఉంది. బెటర్. ఇవి కిడ్స్వి, చిన్నపిల్లలకు సంబంధించిన షూస్. చూడడమే, ఆనందించడమే. ఇది ముందుకు ఏదైనా చిన్న సామాన్ పెట్టుకోవడానికి. ఇది ఈ బ్యాగ్ కూడా ఫస్ట్ తీసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేశాను కానీ బిల్లు పడేటప్పుడు చూద్దాము, మన బడ్జెట్లో ఉంటే తీసుకుందాం అనుకున్నా. ఎంట్రాయిడ్ ఎప్పుడు చూసిన బడ్జెట్ అంటున్నాడు అనుకోవద్దు. నేను నేర్చుకున్న బడ్జెట్కే ఇప్పుడు నాకు కొంచెం హెవీ అయింది. నెక్స్ట్ టైము మొత్తం రన్ అయ్యి హ్యాపీగా మీ సపోర్ట్ నా ఎందుంటే నన్ను తీసుకొని ప్రాపర్గా వెళ్దాము. ప్రస్తుతానికైతే మనం ఉన్న దాంట్లో సర్ది పెట్టుకొని అట్లా కొనసాగించటమే. ఇంకా
ఇంకా డెకాథ్లాన్ షోరూమ్లో ఉన్నాను. డెకాథ్లాన్ షోరూంలో ఇక్కడే నాకు తెలిసి 2-2:30 అయిపోద్ది. ఇక నేను ఇంటికి ఎప్పటికి వెళ్ళాలి. నేను చేసుకున్న ప్లాన్ అయితే ట్రైన్కి వెళ్దాం అనుకుంటున్నా. ట్రైన్లో బండి పెట్టేస్తే నేరుగా గూడూరు రైల్వే స్టేషన్లో దిగేస్తుంది. హ్యాపీగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. ఇలా మన బ్రదర్ వచ్చేసాడు, నీ సైకిల్ రెడీ అన్నాడు. ఒక ట్రైల్ వేసాను, హ్యాపీ. నాకైతే కొంచెం కొత్తగానే ఉంది. అయిపోయింది, బిల్ అంతా కట్టేసా. బాయ్ బాయ్ డెకాథ్లాన్ అయితే మొత్తం బిల్లు కట్టేసి బయటకు వచ్చేసాను. ఓకే, ఇక ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ 18 కిలోమీటర్లు చూపిస్తుంది. రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాలంటే హెవీగా బాడీ కడుగుతున్నాడు. వచ్చిందనమాట. ఎందుకు ఆటోలో ఏమి పెట్టుకోవడం, 18 కిలోమీటర్లకి అయితే చెన్నై చూసినట్టుగా ఉంటుంది, సైకిల్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడి నుంచి సైకిల్ చేసుకుంటూ సెంట్రల్ వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నా. సెంట్రల్కి వెళ్ళిపోదాం. పేకట బయటకు వచ్చా, అడుగుతా వెళ్ళన్నా. సైకిల్ తొక్కేటప్పుడు రన్నింగ్లో నేను వీడియో తీయలేకపోయా, కొంచెం కొత్తగా ఉంది. సెంట్రల్కి అయితే వచ్చేసా చిన్నగా. సెంట్రల్కి వచ్చేసరికి 4:30 అయిపోయింది. ఇక్కడికి వస్తే ట్రైన్ లేదన్నాడు గూడూరికి. రేపు మార్నింగ్ 5:30 అన్నాడు. నాకైతే ఏమీ తోచలేదు. ఇంక వద్దులే అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇంకా తొక్కెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాను నేను ఇంటి దగ్గరికి. సో వచ్చేసాను, నైట్ అయిపోయింది. ఇక్కడనే తినేసి స్టే చేద్దాం అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కొంచెం ఇప్పటికే 9:30 అయిపోయింది. ఇంకా 10 లోపు మనం ఎక్కడిదక్కడ సెట్ అయితే బెస్ట్. పెట్రోల్ బంకులు ఎక్కడన్నా స్టే అడిగి చూద్దాం. లాంగ్వేజ్ అయితే ప్రాబ్లమే, చిన్నగా ఏదో ఒకటి అడగదాం. ఓకే, బండ్లు హెవీగా వెళ్తూ ఉన్నాయి. మనకి ఎట్టా లైట్ కూడా లేదు కాబట్టి ఈ లైట్ ఆధారంగానే వస్తూ ఉన్నాను. కొంచెం నైట్ జర్నీ అంటే కూడా కొంచెం కష్టమైనదిగా చూసుకొని వెళ్తాము. ఎక్కడైనా స్టే అడగాలి. ఇంకా ముందు పెట్రోల్ బంకులు ఉన్నాయి, సరే ముందు చూద్దామని వచ్చా. నా దరిద్రం ఏంటంటే కొంచెం లాంగ్ ఉంటుంది పెట్రోల్ బంక్. ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్తూ ఉన్నా. ఫైనల్గా ఒక పెట్రోల్ బంక్ అయితే అనిపించింది, వెళ్దాం. పర్లేదండి, నేను స్టే చేస్తాను అనగానే పాపం ప్రాబ్లమే లేదు బ్రదర్, దానికి ఏమైంది, బంగారంగా ఉండండి అన్నాడు అతను. ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేశాను హ్యాపీగా. సైకిల్ పక్కన పెట్టేసా, సైకిల్కి టెంట్కి తాళం వేసేసా, రెండు కనెక్షన్ చేశాను అనమాట. సో తిన్నాను, తెచ్చుకున్నాను అక్కడ నుంచి, చెన్నై నుంచే. తినేసి పడుకున్నామంటే నిద్ర ఎట్ట పట్టుద్దో ఏమో చూద్దాము. స్నానం అయితే లేదు, పడుకున్నాం. పడుకున్న తర్వాత దేవుడి దయ మార్నింగ్ లేసాము. ఇదే మనం స్టే చేసిన పెట్రోల్ బంకు. రాత్రి చూపించలేకపోయాను కదా. సో 4:30కి లేచేసాను. 4:30కి లేచి వెళ్ళిపోదాంలే, ఎండ హెవీగా కాస్తుంది కదా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను నేనైతే. అక్కడ నేను స్టార్ట్ అయిపోతే ముందు సో వస్తే తడ దగ్గర. నా దరిద్రం ఏంటంటే తడ దగ్గరకు వచ్చేసరికి చూసుకున్నా ముందు టైర్ పంచర్. ఇందిరా దేవుడా అనుకున్నా. పంచర్ షాప్కి వెళ్దామా అని ఎక్కడన్నా ఒక సైకిల్ షాప్ దగ్గర ఆగితే, ఒక 1 అవర్ ఆగండి నేను షాప్ చదువుకొని చూస్తానన్నాడు. ఓకే చూసుకున్నా. కానీ అతను ఏంటంటే దీనికి గాలి పంపు డిఫరెంట్గా ఉంది, ఇది వాల్ పిన్ను, నేను వేయలేను అన్నాడు. మంచిది. అక్కడి నుంచి మళ్ళీ నడతకట్టా వచ్చేసి చిన్నగా ఏదో ఒక విధంగా అష్ట కష్టాలు పడేసి గూడూరుకి అయితే వచ్చేసా. ఇప్పుడు గూడూరులో ప్రజెంట్ ఉన్న 12:30 అయింది. ఇక్కడ తినేసి ఇంటికి బయలుదేరేద్దాం. ఇక్కడ నుంచి అయితే బండి తొక్కెళ్ళాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఇంకా నాకు పంచర్ది అది అట్లా సాల్వ్ అవ్వట్లేదు. గాలి కొడితే కొద్దిసేపు తర్వాత తగ్గిపోతూ ఉంది. సో ఇక్కడ నుంచి ఏదో ఒక విధంగా బండి పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నా. సో నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.